మిత్రులారా, మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు? రాహుల్ గాంధీ. ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఆయన ఇంతకు మధ్యుండి మాట్లాడతాడా లేక మాట్లాడుతున్నాడా అర్థం కాదు. ఆయన ఒకసారి ఏం మాట్లాడినాడంటే, హిందూ ధర్మంలో శక్తి అనే పదం ఉంటుంది, ఆ శక్తితో పోరాటం చేయాలని చెప్పి మాట్లాడినాడు. అసలు మీకన్నా ఏమన్నా అర్థం అవుతుందా? హిందూ ధర్మంలో శక్తి అనేది ఆది పరాశక్తి అని వస్తుంది అనమాట అర్థం. అవునా కాదా? మనం శక్తి స్వరూపిణి అని చెప్పి మనం అనుకుంటాం, ఏది అమ్మవారిని. అట్లాంటిది నువ్వు శక్తి అనే పదం, అది కూడా నువ్వు ఊరికే శక్తి అని కాదు, హిందూ ధర్మంలో శక్తి అని ఉంటుంది, ఆ శక్తితో పోరాటం చేయాలంటే అప్పటికి నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? నీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని ఆ విధంగా అంటున్నావు? మనం అందరం కూడా భక్తితో కొలుచుకునేటటువంటి అమ్మవారిని మరి అలాంటి శక్తితో ఆయన ఏ విధంగా పోరాడదాం అనుకున్నాడు? ఏ విధంగా పోరాడి నిలబడదాం అనుకున్నాడు? ఆయనకే తెలియాలి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇటువంటి రెచ్చగొట్టే మాటలని కూడా ఎందుకు మాట్లాడడము? అంటే ఎవరైతే వీళ్ళ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేస్తూ ఉంటారో వాళ్ళని ఏదైనా ఆకర్షించడానికా, వాళ్ళని సంతృప్తి పరచడానికా, లేకపోతే హిందువులను అవమానించడానికా ఎందుకు ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడము? హిందువుల మనోభావాలు ఈ విధంగా దెబ్బతీస్తా, ఎదుటోళ్ళని ఏదో నువ్వు సంతోషపరుస్తా, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఈ విధంగా? హిందువులు మేలుకోనంత వరకే వీళ్ళ ఆటలన్నీ, వీళ్ళ మాటలన్నీ కూడా. ఒక్కసారి హిందువుల్లో ఐకమత్యం పెరిగిందంటే ఆ తర్వాత వీళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. లేకపోతే ఏంది ఈ మాటలన్నీ?